అలాగే మనకి చక్కటి డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో కన్నా మా స్కూల్లో మా పిల్లలకి చాలా కంఫర్ట్. ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్స్, మంచి ఫుడ్, మంచి వాటర్, ఆర్వో వాటర్ ఉంటుంది. అలాగే డైనింగ్ టేబుల్, చైర్స్ తోటి అన్ని వెల్ ఎక్విప్డ్ అనమాట. వాళ్ళు చదువుకోవడానికి, తినడానికి, ఉండటానికి ఎలాంటి లోటు లేకుండా ఇక్కడ లీడ్ పాఠశాలని ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు డిజైన్ చేసి, ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసి పిల్లలకి ఎక్కడ ఏది అవసరమో దానికి అనుగుణంగా మొత్తం డిజైన్ చేసి ఇవాళ లీడ్ పాఠశాలని అంటే లీప్ అనేది మొట్టమొదటి పాఠశాల రాష్ట్రంలో. ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులందరూ కూడా మొట్టమొదటి తల్లిదండ్రులు లీప్ పాఠశాలకు సంబంధించిన వరకు. అలాగే లీప్ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా మొట్టమొదటి లీప్ పాఠశాల పిల్లలు అనమాట. సో మనం అంటే ఇక్కడ మంత్రివర్యులు లేకపోయినప్పటికీ కూడా అలాగే మనకి వారితో పాటు ఒక హార్ట్ అండ్ సోల్ లాగా ఈ పాఠశాల ప్రాంగణం ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి 2 వ్యక్తులు తోడ్పడ్డారు. ఒకరు ఎండి సార్ దివాన్ రెడ్డి సార్, అలాగే వైఎస్జీ గారు వెంకటరమణ సార్. వాళ్ళిద్దరూ అహర్నిశలు స్కూల్లో ప్రతి అంశాన్ని పట్టించుకుని చాలా ప్రతి విషయాన్ని అంటే ఎక్కడ పిల్లలకి ఏది అవసరమో, ఎక్కడ పిల్లలకి ఏది అవసరం లేదో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ కేవలం పిల్లల భవిష్యత్తు, పిల్లలు వినియోగించే విధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. సో వారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి మేము ఇక్కడ ఒక కల్చర్ అలవాటు చేస్తాం. అంటే ఆడపిల్లలందరూ కూడా ఖచ్చితంగా 2 జడలు వేసి పై కట్టుకు రావాల్సింది బ్లాక్ రిబ్బన్స్తో. మగ పిల్లలందరూ కూడా నీట్గా క్రాఫ్ట్ వేయించుకుని రావాల్సింది. పేరెంట్స్ మా పిల్లలు ఇలా 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 కట్ చేస్తారండి రకరకాల స్టైల్స్లో. అలా స్టైల్స్ ఏం వద్దండి, చక్కగా పొందిగ్గా రావాలి. అలాగే అమ్మలు కొంచెం ఓపిక చేసుకుని పిల్లలకి మార్నింగ్ టిఫిన్ పెట్టి పంపించండి. వాళ్ళకి టిఫిన్కి బద్దకించి అడలు తీసుకోవాలి. all the teen darlings. God bless you, God bless you, madam. అక్కడ అమ్మవారిని పెట్టుకున్నావు కదా. All the teachers to occupy